మజ్జిగ తాగరా, అమలు తాగరా, జావ తాగరా, అందరు తాగి ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఎండాకాలం కావాలి చల్లటి నీళ్లు, ఎవరికి భయపడర్రా ఆడవాళ్ళు. మనిషికి ఉంటాయిరా 32 పళ్ళు, మనస్ఫూర్తిగా నవ్విస్తారా ఈ ఆడవాళ్ళు. ఒక్కరికో అని అరుస్తుంది కోళ్ళు, నీళ్ళని దూరం చేస్తారా ఈ ఆడవాళ్ళు. అందుకే అంటామండి ఆడవాళ్ళు మీకు. బోడుప్పల కనిపించింది అసలైన ఎనర్జీ, అసలైన అందం అంటే. అయితే మనం ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రౌండ్ లో జనరల్ గా అయితే పార్టిసిపెంట్స్ మేము సెలెక్ట్ చేస్తాం, కానీ ఇక్కడ అందరూ పార్టిసిపెంట్స్ అందరూ ఎనర్జెటిక్ గా ఉన్నారు, అందుకే సెపరేట్ గా సెలెక్ట్ చేయాలి. అందుకే మీ అందరితో ఆడేస్తున్నాం ఫస్ట్ రౌండ్. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. సామాన్లు పెట్టరా. సో 4 డబ్బాలు ఉన్నాయి. 4 డబ్బాల్లో ఒక డబ్బాలో 500 రూపాయల నోట్లు, ఇంకో డబ్బాలో 200, ఇంకో డబ్బాలో 100 రూపాయలు, ఇంకో డబ్బాలో ఖాళీ ఏమీ లేవు అందులో. ఇక్కడ వస్తారు, ఇక్కడికి వచ్చి అదృష్టం మీద సెలెక్ట్ చేసుకోండి ఒక డబ్బా. ఫర్ ఎగ్జాంపుల్ 500 రూపాయల నోట్ల కట్ట డబ్బా దొరికింది అనుకోండి, ఓ ప్రశ్న అడుగుతా. ఆ ప్రశ్నకి ప్రతి రైట్ ఆన్సర్ కి నేను మీకు 500 ఇచ్చేస్తూ ఉంటా. ఓకేనా? ఇవాళ ఎవరికి అదృష్టం ఉందో చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు ముఖానికి మేకప్ ఎక్కువ వేసుకున్నారో చేయొద్దండి. నాకు తెలిసి మేకప్ వేసుకున్నారా లేకపోతే న్యాచురల్? న్యాచురల్. షూరా? టిష్యూ ఇస్తే ఇట్లా అనొచ్చా ధైర్యంగా మీరు? ఆ నిజాయితీ నాకు నచ్చింది. రండి. మీ పేరు? హరీష. మార్చుకోండి, కాజల్ అగర్వాల్ అని మార్చేసుకోండి. నో, ఐ వాంట్ టు బి హరీష. ఆవిడ పేరే మార్చేద్దాం, కాజల్ పేరే హరీష్ అని మార్చేద్దాం. ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. వెరీ గుడ్. ఆ 4 డబ్బాలు ఉన్నాయి, అందుకే ఒక డబ్బా తెచ్చుకోండి ఫస్ట్. అమ్మా ఆల్ ది బెస్ట్ అని షేక్ హ్యాండ్ ఇస్తే అంత మంచిగా అవుతుందండి మీకు. నేనేమో పెద్ద మగధీర రేంజ్లు ఇట్లా చూస్తే నువ్వు పోయి తీసుకుని మంచిగా ఉంది. మీ మంచిగా చెప్తున్నా, వేరే డబ్బా సెలెక్ట్ చేసుకుంటే బెటర్ ఏమో అని. లేదు నాకు ఇదే కావాలి, ఇంట్లో ఎంత ఉందో దేవుడు ఇచ్చింది, నేను ఇదే ఫాలో అవుతా అని అంటే మాత్రం మీ ఇష్టం. నాకు ఇదే కావాలి. దురదృష్టం. వావ్, 100 రూపాయలు. వావ్, 100 రూపాయలు కట్ట ఉంది నాదరా. 100 రూపాయల నోట్లు ఉన్నాయి. ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ఎన్నో ఆన్సర్లు ఉంటాయి. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ హైలీ ఎడ్యుకేటెడ్ కాబట్టి టపి ఆన్సర్లు చెప్పండి. 100 చెప్పేస్తాను. I'll try my best. Okay, you have to mention the animal name and the sound it makes. Okay, ready? 3, 2, 1, go. Cat. Meow, 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 meow. Very good. Next. Dog. Bhav, bhav, bhav. ఇది కామన్, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. Cow. Amba. ఏ కవ్వు కూడా ఇంత స్వీట్ కానదు. వెరీ గుడ్. అంబో. కానీ అదే ఆవు ఆకలి వేసినప్పుడు ఎట్లా అంటది? అంబా. ఇప్పుడు అదే ఒక మగ ఆవు ఆడ ఆవుని చూసింది, అప్పుడు ఎట్లా అంబా. ఎంత పెద్దగా సాధిస్తుందా? ఓకే, నెక్స్ట్ యానిమల్. కోడి. కుకురుకు. కోడి కుకురుకు. తొందరగా 5, 4. క్రో. కౌ 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 కౌ. వెరీ గుడ్. యానిమల్ అంటే బర్డ్ చెప్తున్నావు, అదొకటే ఇచ్చిన. ఇంకో యానిమల్ కావాలి నాకు, బర్డ్ కాదు. అరే కోడి కూడా బర్డే. ఒక్క నిమిషం, కోడి కూడా బర్డే. రండి. టైగర్. ఇవో గురక పెట్టమనిలే. టైగర్ లాగా సౌండ్ చేయాలి. నేను ట్రై చేసా. టైగర్ లాగా చెయ్యి. ఇది కొండముచ్చు. టైగర్ లాగా. You just show me once. నాకు డబ్బులు రావు, నేను ఇస్తున్నా. For trial. వేరే ట్రై చేయండి. 5, 4, 3. Elephant. ఎలిఫెంట్. 3. చెయ్యిలో వేసింది, సౌండ్ రాలే. టైమ్ అప్. ఇవ్వండి.
2 3 4 5 ఇందులో అయితే 2 పక్షివి చెప్పారు కాబట్టి ఇక్కడ నాట్ ఫేర్ అవి ఇది. దేనికి నాట్ ఫేర్? నేను యానిమల్స్ అన్నా, మీరు కోడి కాకిని తీసుకొచ్చారు నన్ను. నేను సౌండ్ చేశాను కదా. కానీ యానిమల్స్ కావు కదా. ఎనీహౌ సౌండ్స్ ఆర్ ఇంపార్టెంట్ రైట్. నేను పులికి ఇస్తా, పులి కాకుండా ఇంకేం చేశారు? ఎలిఫెంట్ చేసా. సరే ఎలిఫెంట్ కి ఇచ్చా, ఇంకా కౌ చేసా, పిల్లి చేశారు, కుక్క చేశారు, కౌ చేసా. కానీ కౌది 5-6 చేసారు కదా. అన్ని వేరియేషన్స్ చేసా. అన్ని వేరియేషన్ కాబట్టి ఇది ఇస్తున్నా. పక్షులు తీసేస్తున్నా 500 రూపీస్. ఇప్పుడు రెండో పార్టిసిపెంట్, అందులో ఖాళీ డబ్బా ఉంది. 200, 100 ఈ లైన్ లో ఎవరు? నాకు తెలుసు, ఐ లవ్ ద సారీ కలర్ అండి, గ్రీన్. వెళ్ళడు బాక్స్ తీసుకురండి. నాకు తెలిసి ఇంకో ఛాన్స్ అయితే తీసుకోమంటున్నా. పర్లేదు కానివ్వండి. నేనే అంటున్నా ఇంకో ఛాన్స్ ఉంటే అని. ఆయన ఒక్కోసారి నమ్మను. ఈ మాట అన్నారు కాబట్టి 0. మంచిగా గెలిపిద్దాం అనుకున్నా, కానీ అప్పుడప్పుడు నమ్మరు అన్నారు కదా. నేను అప్పుడే సొంత తమ్ముళ్ళగా చెప్తున్నాను అని అన్నాం కూడా అనుకున్నా. మంచి డైలాగ్ వేస్ట్ అయిపోలేదు. అమ్మో వెళ్ళండి ఇక అంతే. ఇంకా ఓకే థ్యాంక్ యూ. సో ఇంకా 2 ఉన్నాయి. ఒక దాంట్లో 500, ఇంకో దాంట్లో 200. ఇక్కడ నుంచి ఎవరు? మీ ఇద్దరు వచ్చేయండి. మీ పేరు చెప్పండి అమ్మా ఫస్ట్. నిహారిక గారు. మీ పేరండి? నా పేరు నీతు అండి. నీతు గారు. సో 2 ఉన్నాయి. ఒక దాంట్లో 500, ఒక దాంట్లో 200. మీ అదృష్టం బట్టి ఉంటది. మీరు తెచ్చేసుకోండి, వచ్చిన తర్వాత చూద్దాం. వెళ్ళండి. ఇప్పుడు అసలు సిసలైన గేమ్ ఏంటంటే, మీరు తెచ్చింది ఈవిడి కోసం, ఈవిడ తెచ్చింది మీకోసం. ఇదే గేమ్. నాకు కూడా దాని లోపల ఏమున్నాయో కూడా తెలియదు, ఎవరెవరికి ఏమొచ్చిందో కూడా తెలియదు. ఇద్దరు ఒకటేసారి. ఇది మీది గ్రీన్, ఇది మీది నిహారిక గారు అండ్ నీతు గారు. నీతు గారు గెలుచుకున్న అమౌంట్ 200 అండ్ మీరు గెలుచుకున్న అమౌంట్ 500. థ్యాంక్స్ అని చెప్పండి. చెప్పారా? మా ఊర్లో అయితే మేము హక్కించుకొని చెప్తున్నాం. పాపం నీతు గారు, నేను తెచ్చింది దీనికోసమా? ఓకే, ఫస్ట్ 200 గేమ్ ఫినిష్ చేద్దాము. క్వశ్చన్ ఇస్ వెరీ వెరీ సింపుల్. మీరు ఎవ్రీ ఆన్సర్ కి 200 రూపీస్ గెలుచుకోవచ్చు. కరెక్ట్? అండ్ ది క్వశ్చన్ ఇస్, తండ్రి పాత్రలో నటించిన హీరోలు చెప్పండి. కోట శ్రీనివాసరావు గారు. హీరో జగపతి బాబు గారు. జగపతి బాబు గారు రైట్ ఆన్సర్. సినిమా పేరు జగపతి బాబు గారు ఏ సినిమా? అరవింద సమేత. అరవింద సమేతలో తండ్రి పాత్ర. వెరీ గుడ్. సాయి కుమార్ గారు. సాయి కుమార్ గారు ఏ సినిమా? ప్రస్థానం. నెక్స్ట్. చిరంజీవి గారు. ఎన్ని సినిమాలు? డాడీ. డాడీ 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 5 4. వెంకటేష్ గారు. జయం మనదేరా. రైట్ ఆన్సర్. 5 4 3 2 1. అన్ని నాతోనే చెప్పిస్తున్నావు, నాకు అర్థమైంది. లేదు, నాకు రావట్లేదు మిమ్మల్ని చూస్తుంటే. నన్ను చూస్తుంటేనా? 2 3 4 800 రూపాయలు. థ్యాంక్ యూ. 500. ప్లీజ్ కొంచెం ఈజీగా అడగండి. అయ్యో డెడ్ ఈజీ. సో 500 రూపాయలు గెలుచుకోవాలి అని అంటే కొంచెం కష్టమే ఉంటది, కానీ ఇవాళ రేపు జరుగుతున్న ట్రెండింగ్ టాపిక్ అడుగుతా. ఓకేనా? IPL చూసారా? అంటే క్రికెట్ అంత ఇంట్రెస్ట్ లేదండి. నాకు అదే కావాలి. IPL టీమ్స్, ఆ టీమ్ కున్న కెప్టెన్. ముంబై ఇండియన్స్. వెరీ గుడ్. హార్దిక్ పాండ్యా. అరే వా. సన్ రైజర్స్. కెప్టెన్ వచ్చేసి ఇంగ్లీష్ లా రండి అన్నదానికి ఏమంటారు? కమిన్స్ గారు. చెప్పండి. నెక్స్ట్. చెన్నై. MS ధోని. మొన్నటి వరకు అండి. ఇప్పుడు మళ్ళీ మారిండుగా. రాజ్, ఋతు, కాలం. రుతురాజ్. వెరీ గుడ్ వెరీ గుడ్. నెక్స్ట్. రాజస్థాన్. మన కేరళ కుర్లోడు. సన్.
సామ్సంగ్ టీవీ ఉందా మీ దగ్గర? సంజు శాంసంగ్. ఒకటి 2 3 2000. కూర్చుని మాట్లాడబెట్టి చాలు వెళ్ళిపోయి. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాం. సెకండ్ రౌండ్ ఇప్పుడు డైస్ రౌండ్. ఈ డైస్ అలా వేస్తారు. ఆ డైస్ లో ఎంతైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ మీరు గెలుచుకుంటారు. కానీ ఆ డైస్ మీకు ఇవ్వాలి అని అంటే మీ స్పెషల్ టాలెంట్, ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉండే ఉంటది. ఆ దేవుడు ఏదో ఒక టాలెంట్ ఇచ్చి పంపిస్తాడు. మీరు టాలెంట్ చూపెట్టండి, ఆ డైస్ గెలుచుకోండి. ఎంత అమౌంట్ వస్తే అంత అమౌంట్. ఓకేనా? ఫస్ట్ అయితే మేకప్ వేసుకొని ఆ ఇంత వేడిలో ఆ సామాన్లన్నీ పెట్టుకొని ఇటు రండి అమ్మా. చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నావు నువ్వు. హాయ్ అన్న. హాయ్ అమ్మా. వాట్స్ నేమ్? జాన్వి. జాన్వి. ఏం క్లాసికల్ డాన్స్ కదా? ఎస్. ఏ ఫామ్? క్లాసికల్ ఫామ్. కూచిపూడి. కూచిపూడి ఎన్ని రోజులు నేర్చుకున్నావు? 1.5 years. 1.5 years అంటే బ్యూటిఫుల్ గా చేస్తావు. సో పర్ఫార్మ్ చెయ్యి. పర్ఫార్మ్ చేసిన తర్వాత యూ కెన్ ప్లే దిస్ డైస్ గేమ్. ఓకే? మ్యూజిక్. నాట్యం చేసే గతులతో నామశతం మూల నదులతో నా పైన నీ చూపు ఆపేలా శరణంతినే జనని నాద వినోదిని భువన పాలిని వే వెరీ నైస్ బుజ్జి. వెరీ Thanks, నైస్. అన్న. ఏం చదువుకుంటున్నావు ఇప్పుడు? 8th class. 8th క్లాస్ చదువుకుంటూ డాన్స్ క్లాసెస్. వెరీ నైస్. ద ఫ్యూచర్ ఇస్ ఆల్ యోర్స్. సో ఇప్పుడు ఈ డైస్ వేసేయి, ఎంత డబ్బులు వస్తే అంత గెలుచుకుంటావు. ఓకే? Not bad, not bad. 1 2 3 4 5. And for your dance talent, 1 2. నువ్వు బాగా రెడీ అయినందుకు, దాని తర్వాత మీ మమ్మీ డాడీ బాగా ఎంకరేజ్ చేస్తున్నందుకు, దాని తర్వాత 8th క్లాస్ చదువుకుంటూ డాన్స్ నేర్చుకుంటున్నావు కాబట్టి యూ విన్ 1200 రూపీస్. ఆల్రైట్, నెక్స్ట్. అమ్మ మీ పేరు? సంపూర్ణ. సంపూర్ణ. సూపర్ మార్కెట్ మీదేనా? లేదు, లేదు. ఏం చేస్తుంటారు? నేను టీచర్. టీచర్. ఏ సబ్జెక్ట్, ఏ వయసు పిల్లలు నేర్పుతున్నారు? ప్రైమరీ వాళ్ళకి చెప్తాను. ప్రైమరీ వాళ్ళకి. ఇప్పుడు పాటలు పాడారా, లేకపోతే మీరు పాడుతుంటే మీ ఆయన బాగుందని చెప్పారా, ఏదో మీ పిల్లలు తట్టుకోలేక ఏదో టీచర్ కాబట్టి వింటున్నారా? కొంచెం ఒక చిన్న రాగం వదలండి ఏమన్నా. ఏదో ఒక రాగం పిలిచింది వేళ నాలో నిదురించే గతమంతా ఒక్క నిమిషం, కదిలేలా. ఒక్క నిమిషం. అది ఏదో ఒక రాగం. ఆ బండ అవతలేదు. ఏదో ఒక రాగం. అది అది ఆ రాగంలో వాడు. కూల్ కాదు, మేము పిల్లలం కాదు. ఓకే, రెడీ? కొంచెం మంచిగా పద్ధతిగా రెడీ. నీ కోసం ప్రేమించా చిలక, నా కోసం ఏం పాట ఇది? ఏం పాట అమ్మా ఇది? సరే, ఏదైనా ఒక పాట మంచిగా వాడు. అమ్మా అమ్మా నీ పసివానమ్మా, నేను పోతానమ్మా, నాకు పొయ్యే టైం వచ్చిందమ్మా. అక్కడికి వెళ్ళి కొంచెంసేపు నేర్చుకొని రావాల్సింది. అదో డాన్స్ కూడా చేస్తా. పాట అయిపోయింది, ఇప్పుడు సంపనికి డాన్సా? అంటే ఏదో ఒకటి చేసి టాలెంట్ ఉందని ప్రూవ్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు మరి అందరు గుండెని రాయి చేసుకొని ఉండడమ్మా. వెళ్ళు సంపూర్ణక్క.
నీ బాడీలో రిథం లేదు, ఎవ్వడం ఏం చేయలేం. నువ్వు చుక్కల్లో ఎక్కినాడు ఆ పాట కూడా ఇదే డాన్స్ చేస్తుంది తెలుసా? లేదు కదా. సరే, ఒక సాడ్ ఇమోషన్ చూపి నాకు. సాడ్ ఇమోషనల్ పర్ఫార్మెన్స్ తెలుసు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రంగస్థలంలో ఇమోషనల్ పర్ఫార్మెన్స్ చేశారు అందరూ చనిపోయినప్పుడు, గుర్తుంది కదా లాస్ట్ కి. అట్లాంటి ఒక పర్ఫార్మెన్స్ మాకు చూపెట్టగలుగుతావా? కింద ఎవరో పోయారు, ఇంకో వీడు పోయాడు, అక్కడ నుంచి సడన్ గా ఇగో ఇది డోరు, వీళ్ళిద్దరు డోర్ అన్నమాట. నువ్వు ఇక్కడికి వచ్చి ఇట్లా చూడగానే డైరెక్ట్ గా బాడీని చూసినావు, నమ్మట్లేదు నువ్వు. దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని ఎలా ఏడుస్తావు, ఆ కరుణ రసం పండించాలి నువ్వు. సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే, గుండెల్లో నా ప్రతి మూల నీ గొంతే మోగెనే. ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చెనే, ఈ సుడి గాలి నిన్నెత్తుకెళ్ళి నన్నే కూల్చెనే. ఒక్క నిమిషం. ఒరే అమ్మా బాడీని ఏ చేసి కొడుతున్నావు అమ్మా. అమ్మా ముఖం కనబడకుండా పోయిందమ్మా. అమ్మా పర్ఫార్మెన్స్ అయిపోయింది. అమ్మో ఏం కాదు అమ్మా జోక్ అది. నవ్వేది. ఈ పర్ఫార్మెన్స్ వద్దు నాకు, వద్దు. అయిపోయింది బాగా చేస్తావు. ఓకే, ఏమైందమ్మా సడన్ గా అట్లా కట్టు అన్నా కదా? మా మమ్మీ చనిపోయింది. ఐఎమ్ సో సారీ. అది అలా గుర్తొస్తే అలా నిజంగానే ఏడ్చారా? నిజంగానే ఏడ్చాను. సరే ఇప్పుడు వద్దు. అమ్మగారు ఎక్కడో హ్యాపీగా ఉన్నారు. ఓకే, నిన్ను చూస్తున్నారు కాబట్టి మమ్మీ గారి బ్లెస్సింగ్స్ నీతోటి నాతోటి ఉండాలి కాబట్టి నువ్వే చెయ్యి. ఐదు వందలు. కానీ నువ్వు 500 గెలుచుకున్నావు, కానీ నీ పాట విన్నందుకు అందరికి 10,000 ఇవ్వాలి తెలుసా మేము. ఎప్పుడు కూడా పాట వాడవు ప్లీజ్. సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది. థర్డ్ రౌండ్కి వెళ్ళిపోదాం. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది చెయ్యొద్దండి. మంచి పాట. సో ఇప్పుడు గేమ్ ఏంటంటే పిరమిడ్ ఫామ్ చేయాలి. ఓకే, మా దగ్గర ఈ బ్లాక్స్ ఉన్నాయి. ఆ బ్లాక్స్ ని మీరు డిస్క్ ఆట ఆడుతూ అక్కడికి వెళ్ళి ఒక పిరమిడ్ ఫామ్ చేయాలి. ఓకేనా? టీమ్ లో ఇద్దరు వెళ్తారు కదా, ఆ ఇద్దరు కూడా అక్కడ చెరొకరు ఆ టేబుల్ మీద ఒకరు, ఈ టేబుల్ మీద ఒకరు పిరమిడ్ ఫామ్ చేయాలి. నీ బ్లాక్స్ పెట్టారో కౌంట్ చేస్తే ఎవరైతే ఎక్కువ పెట్టారో వాళ్ళు విన్నర్. మీతో స్టార్ట్ చేస్తున్నావు. టేక్ ఏ పొజిషన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. Five, 4, 3, 2, 1. One, 2, 3, 4, 5, 6, 7, 8. 8 పిరమిడ్ లెక్కల 8 పెట్టారు మీరు, విచ్ ఇస్ నాట్ అ బ్యాడ్ స్కోర్. 9 పెడితే మీరు గెలుస్తారు. ఈ డిస్క్ ఆట ఆడడమే కొంచెం కాంప్లికేటెడ్, బట్ అది ఈజీగా ఆడేస్తే గెలిచిపోతారు. టేక్ ఎ పొజిషన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
లాలు పూల చెట్టు కింద లబ్బరు గజల లిల్లే లబ్బరు గాజుల లిల్లీకొచ్చే చెప్పల రైకల లొల్లే లాలు పూల చెట్టు కింద లబ్బరు గాజుల లిల్లీకొచ్చే చెప్పల రైకల నొల్లే టిప్పరు లారీ ఒళ్ళు టక్కరు పెట్టే తిల్లు టిప్పరు లైట్లే కళ్ళు లిప్పరు కంటే త్రిల్లు గజ్జలు గడితే ఎక్కువ బార్ గజ్జుల మొగలు తిన్ను మారు ఇది గ్రౌండ్ సాంగ్ కదా చిచ్చా లౌడ్ సౌండ్ పెట్టడం మచ్చా లౌడ్ సౌండ్ పెట్టడం మచ్చా గ్రౌండ్ సాంగ్ కదా చిచ్చా Five, 4, 3, 2, 1. Time up. Time up. రెండు తీసే పైనుంచి. టైమ్ అప్ అన్న తర్వాత పెట్టావు కాబట్టి 1, 2, 3, 4, 5, 6 మీ స్కోర్ 8 ఉండే, మీరు 9 పెట్టాలి. ఆ రెండెందుకు తీసుకొచ్చేసినావు నువ్వు పెట్టకుండా? మరి టైం అప్ అయిన తర్వాత ఎందుకు పెట్టినావు? సో తీసేది లేకుండే తీసినావు, టైం లోపల పెట్టాలి, పెట్టలేదు, 1 minute అయిపోయింది కాబట్టి రౌండ్ విన్నర్స్. కంగ్రాచులేషన్. ₹3,000. కంగ్రాచులేషన్. ఆల్రైట్, సో బోడుపల్లో ఇంకో క్రేజీ ఎపిసోడ్ కమ్స్ టు ఎన్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్. ఆడవాళ్ళు మీకు